యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మనం ఇప్పుడు దేవుని వాక్య భాగం ధ్యానం చేద్దాం. ఏ విషయం మీద ఈరోజు మనము ధ్యానం చేస్తున్నామో తెలుసా? మనమందరం ఏంటి తేడా? ఈ అందరికీ మనమందరికి తేడా ఏంటి? మనమందరము అంటే అందరములో మనం మనం సెపరేట్ చేయబడ్డాము. ప్రపంచంలో అందరూ ఉన్నారు, అందరిలో మనం మాత్రం సపరేట్ చేయబడ్డాం. ఈ మనకి అందరికీ ఉన్న తేడా ఈరోజు చూద్దాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన మధ్య కుర్రాడు విజయ్ ఉన్నాడు, క్రికెట్ ఆడబోతున్నాడు నెక్స్ట్ సండే. క్రికెట్లో ఎంతమంది ఉంటారు? క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. క్రికెట్ టీములో ఉన్న ఈ 11 మందిని కలిపి టీం అంటారు కదా. ఒక్కటి తప్పిపోతే టీం అనలేము. ఈ క్రికెట్ టీంలో ఒకడు బ్యాట్స్మెన్ ఉంటాడు, ఒకడు బౌలర్ ఉంటాడు, ఒకడు స్పిన్నర్ ఉంటాడు, ఒకడు క్యాచర్ ఉంటాడు, ఒకడు వికెట్ ఫీల్డింగ్ ఉంటాడు. వాళ్ళ టాలెంట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఒక చోట పెడితే గెలుస్తారు. ఎవరు ఫెయిల్ అయినా టీం మొత్తం ఓడిపోయిద్ది. ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది అనుకున్నాం. ఇండియా తరఫున ప్రశాంత్ కుమార్ ఆడుతున్నాడు. ప్రశాంత్ కుమార్ ఓడిపోతే ఏమంటారు? ఇండియా ఓడిపోయిందంటారు. ప్రశాంత్ కుమార్ ఓడిపోయింది అనరు, ఇండియా ఓడిపోయిందంటారు. ఇండియా గెలిస్తే ఏమంటారు? ప్రశాంత్ కుమార్ గెలిస్తే ఏమంటారు? ఇండియా గెలిచిందంటారు. కాబట్టి మనము ఎవరి తరపున రిప్రజెంట్ చేస్తున్నామో వాళ్ళ పేరు మన మూలంగా నాశనం కాకూడదు. మనమందరము ఒక టీముగా కూడుకున్నాం. ఇప్పుడు డ్రైవర్స్ అసోసియేషన్లో అందరూ డ్రైవర్సే ఉంటారు కదా. క్లీనర్స్ ఉంటారా? క్లీనర్స్ ఉండరు. ఓనర్స్ కూడా ఉండరు. క్లీనర్స్ ఉండరు. డ్రైవర్స్ మాత్రమే ఉంటారు. క్రిస్టియన్ అసోసియేషన్, సంఘం అంటే క్రిస్టియన్ అసోసియేషను. క్రిస్టియన్ అసోసియేషన్లో అందరూ క్రిస్టియన్సే ఉంటారా? ఉండట్లా. బ్యాడ్ లక్ ఏంటంటే డ్రైవర్స్ అసోసియేషన్లో డ్రైవర్స్ ఉంటారు, ఓనర్స్ అసోసియేషన్లో ఓనర్స్ ఉంటారు, క్లీనర్స్ అసోసియేషన్లో క్లీనర్స్ ఉంటారు. కానీ క్రిస్టియన్ అసోసియేషన్లో క్రిస్టియన్స్ ఉండటం లేదు. సంఘాలలో క్రైస్తవులు తక్కువయ్యారు. సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. సంఘాలు నిండిపోతున్నాయి, నిండా జనమే. పాడింది పాటలు పాడి పాడుతూనే ఉంటారు. క్రైస్తవులు తక్కువ అవుతున్నారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, లేదా క్రీస్తు ప్రేమను భరించుకున్న వాళ్ళు, క్రీస్తు ప్రేమను లోకానికి చెప్పేవాళ్ళు తక్కువయ్యారు. మనమందరము ఇప్పుడు క్రీస్తు ప్రేమ లేకుండా సంఘానికి వచ్చి ఏం చేస్తున్నాం మనం? క్రీస్తు లేకుండా, క్రీస్తు ప్రేమ లేకుండా మనం సంఘానికి వచ్చి ఏం చేస్తున్నాం? ఒక పాట పాడతాము, ఒక ప్రార్థన చేస్తాము, ఒక వాక్యం వింటాము, థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాం. జీవితం మారిందంటే మారలా. పాట పాడటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల జీవితాలు మారుతాయంటే మారవు. మరి ఎప్పుడు మారుతాయి తెలియదు. అసలు మారుతాయా అది కూడా తెలియదు. మారుతాయా లేవో తెలియదు, ఎప్పుడు మారుతాయో తెలియదు, అసలు మారుతాయో లేవో మారే ఉద్దేశం కూడా ఉందా లేదో తెలియదు. కానీ మనం అందరం సంఘానికి వస్తున్నాం. ఈరోజు మనము అందరము కలిసి ఏం చేయాలో నేర్చుకుందాం. మనమందరం కలిసి ఏం చేయాలి? ఒకసారి ఇర్మియా గారు సంఘం గురించి ఒక మాట చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా 23:11. నా మందిరములో వారి చెడుతనము నాకు కనపడెను. ఇర్మియా కాలంలో మందిరం గురించి ఇర్మియా చెబుతున్నాడు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనపడెను. ఎవరి చెడుతనం కనపడింది? మందిరంలో ఎవరుంటారు? దేవుని మందిరంలో ఎవరుంటారు? ఒక మాట ఆలోచన చేద్దాం. ఒక యాజకుడు ఉంటాడు, లేదంటే క్రైస్తవులు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. అప్పట్లో క్రీస్తు కన్నా ముందు కాలంలో యాజకులు అంటే ప్రధాన యాజకులు బలి అర్పించేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు జనం ఉంటారు. దాదాపుగా 100 మంది ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇర్మియాకి ఏం కనపడిందంటే,
మందిరములో వాడి చెడుతనము నాకు కనపడింది. ఇంక చెడుతనం ఏముంది అందులో? ఉందే యాజకులు, ఉందే విశ్వాసులు. ఈ విశ్వాసుల్లోనూ ఈ యాజకుల్లో కూడా చెడుతనం ఉందట. ఆ మాట ఇర్మియా ప్రవక్త ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు చెప్పాడు. ఏమిటి ఆ చెడుతనం? చూడండి 9వ వచనం చూద్దాం. 9వ వచనము చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ ఇర్మియాకి మందిరములో ఉన్న చెడుతనం గురించి తెలిసినప్పుడు ఆయన గుండె పగిలిపోతుందట, నా ఎముకలు కదిలిపోతున్నాయట. ఎంత బాధపడుతున్నాడో ఆయన. నా గుండె కదిలిపోతుంది, నా గుండె పగిలిపోతుంది, నా ఎముకలు కదిలిపోతున్నాయి. నేను మత్తిల్లిన ద్రాక్షవాని వలె ద్రాక్షవార వసుడునై బలార్జునవలను, అంటే బాగా మందు కొట్టిన వాడు పడిపోయాను నేను. నా మనసులో లేదు అంటున్నాడు. ఎందుకంటే దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నారు, కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుతున్నది. కారణం అది. ముందు 1 వ్యభిచారము, 2 వారి జనుల నడవడి చెడ్డది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపకరిస్తున్నారు, కనుక దేశము శాపగ్రస్తమైనది. ఉన్న ఆలోచనలు, ఉన్న తెలివి, ఉన్న జ్ఞానము ఒక తప్పుడు విధానానికి అప్లై చేస్తున్నారు. నరహత్య చేయకూడదు అనేది ఒక కాలంలో గొప్ప విషయం. అంటే చేయకూడదు, అందరూ చేయకూడదు అనుకుంటారు. ఈ మధ్య కాలంలో నరహత్య చేసేవాడు ఎలా ప్లాన్ చేస్తున్నాడు, ఎలా నైట్ ఆలోచన చేస్తాడు, ఏ రాత్రి బయలుదేరుతాడు, ఏ కత్తితో చంపుతాడు, ఏ నైట్ చంపుతాడు, ఇదంతా సినిమా తీస్తే వాడు సక్సెస్ అవుతున్నాడు. అంటే ఎలా చెయ్యాలో చెబితే వాడు సక్సెస్ అవుతున్నాడు. అంటే చేయకూడదని ఒక పక్క దేశం చెబుతున్న బైబిల్ చెబుతుంటే వీడు ఎలా చేయాలో చూపిస్తాడు. మరి టీవీలు చూసి జనాలు చెడిపోతున్నారు, దొంగతనాలు నేర్చుకుంటున్నారు, ఆత్మహత్యలు నేర్చుకుంటున్నారు, వ్యభిచారం నేర్చుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రజలను మీడియా, ప్రజలను నాయకులు, ప్రజలను మతము చెడదారి పట్టిస్తుంది. మతము కూడా మనుషులను చెడ్డదారి పట్టిస్తున్నది. కారణము వీళ్ళు వ్యభిచారులు అయి ఉన్నారు. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుషులు కలిసే వ్యభిచారం కాదు, మనస్సు మార్చితే వ్యభిచారం. మనస్సు మారితే వ్యభిచారం. నేను ఒక మనిషిని ప్రేమించాను, లేదు ఆ మనిషిని మానేసి ఇంకో మనిషిని ప్రేమిస్తే వ్యభిచారమే. నేను యేసయ్యను ప్రేమించాను, యేసయ్యను మానేసి ఈరోజు రేపు వేరే దేవుణ్ణి ప్రేమిస్తానంటే వ్యభిచారమే. నీ మనసు ఎందుకు మారుతుంది? అది వ్యభిచార కారణము. అంటే నీకు ఈరోజు ప్రార్థన చేస్తావు, నీ బిడ్డకు తగ్గలేదు, జ్వరం తగ్గలేదు, సరే ఈ దేవుడు పక్కన పెట్టి ఇంకో దేవుడి దగ్గర పోయి ఒక టెంకాయ కొడతావు. వ్యభిచారం కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, వ్యభిచారముతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదైనది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగిస్తున్నారు. వాడి తెలివి, వాడి జ్ఞానము, వాడి మంచి మంచి లక్షణాలు అన్నీ కూడా ఒక అన్యాయ పని చేయడానికి ఉపయోగిస్తున్నాడు. తద్వారా అందరూ యాజకులేమి, ప్రవక్తలేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో చెడుతనము నాకు కనబడెను. ఇది యెహోవా వాక్కు. మందిరములో కూడా చెడుతనము. ఇర్మియా బాధపడుతూ ఉన్నారు. సరే, ఏమిటి ఆ చెడుతనము అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేద్దాం. ఏమిటి ఆ చెడుతనము? కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథము 53, 1, 2 వచనాలు చూద్దాం. ఇక్కడ ఏమంటారంటే 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను. దేవుడు ఆకాశం చూస్తున్నాడట, ఎవరైనా దేవుడి కోసం వెతుకుతారేమోనని. మనుషులు దేవుడిని వెతకట్లా, దేవుడిని అడుగుతున్నారు. దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలని. ఆయన ఎవరో తెలియకుండా ఏమడుగుతావు? నీ ఉద్దేశం ఏంటి? నాకు కావాలి, ఎవడిచ్చినా సరే. నువ్వు దేవుడి వైపు నాకేంటి, దయ్యాన్ని వైపు నాకేంటి, నాకు ఇది కావాలి, ఇచ్చేయి. అంతే తప్ప నేను ఎవరిని అడుగుతున్నాను, ఏమడుగుతున్నాను తెలియకుండా అడుగుతూ ఉన్నాం మన ఈ రోజుల్లో. ఒక జాబ్ కావాలంటే నువ్వు పోయి ఒక వ్యక్తిని అడుగుతావు, సార్ మా అబ్బాయికి జాబ్ కావాలి, వాడు ₹1,00,000 అడుగుతాడు, ఇచ్చేస్తావు. ఇచ్చేసి జాబ్ అంటావు, వాడు కన్నుగా పెళ్ళిపోతాడు. సో నువ్వు ఎవరిని అడుగుతున్నావు? జాబ్ ఇచ్చేవాడిని అడగట్లా, లంచం తినేవాడిని అడుగుతున్నావు. నీ ఉద్దేశం ఏంటి? జాబ్ కావాలి. దేవుడి దగ్గర పోతే అబద్ధం మానేయమంటాడు, దొంగతనం మానేయండు, వ్యభిచారం మానేయండి, ఇదంతా అయ్యే పని కాదులే, ఇంకోటి చూద్దామని చెప్పేసి వేరే మార్గానికి వెళ్ళిపోయి వాడి దగ్గర ₹1,00,000 ఇచ్చి ఉద్యోగం సంపాదిస్తావు. అది నిలబడదు, లేదా అది కనపడదు. సో మానవులు ఏం చేస్తామంటే ఈజీగా పని అయిపోవాలి,
ఈ దేవుడి దగ్గర పోతే భక్తి మాట్లాడు, పాటలు పాడమంటాడు, వాక్యం చదవమంటాడు, ఎందుకు వచ్చిన గొడవ, అసలు చర్చికే పోకపోతే బాగుండవు అనుకుంటున్నాం మనం. దేవుడి దగ్గరకు వచ్చి ఈ వ్యభిచారం మానేయాలంటే మనకు ఒప్పుకోట్లా. అందుకే దేవుడు ఏమంటే, ఎవరైనా దేవుణ్ణి వెతుకుతారేమోనని ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు దేవుడు, ఎవరైనా ఉన్నారేమో అని. కానీ ఏమంటున్నాడు దేవుడు చివరిగా ఉన్నాడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఒక్కడూ తప్పకుండా, బైబిల్ పదాలు ఎంత కఠినంగా ఉంటాయో కదా. ఒక్కడూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఆయన ఆకాశం నుంచి తేరి చూస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఒక్కడూ లేకుండా అందరూ చెడిపోయారు, మేలు చేయవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనను లేడు. వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, వీళ్ళు అసహ్య కార్యాలు చేసిన వాళ్ళు. ఇలాంటి ప్రజలను దేవుడు కనికరించాలి. ఇలాంటి ప్రజలు దేవుణ్ణి కోరుతారు, దేవుడా నాకు సహాయం చేయవేంటి. పైగా దేవుడిని నిందిస్తాం మనం. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలయ్యా, యెహోవా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలయ్యా, ఏం దేవుడు అయ్యా అని మనం దేవుణ్ణి లెక్కలేస్తాం. కానీ దేవుడు నీలో మార్పు కోరుకుంటాడు. దేవుడు నీలో మార్పు కోరుకుంటాడు. మీకు తెలుసు కదా, అబ్రహాముకి ఎన్నేళ్ళ కొడుకు పుట్టాడు? 100 ఏళ్ళ కొడుకు పుట్టాడు. దేవుడు ఇవ్వాలనుకుంటే 10 ఏళ్ళకే ఇవ్వచ్చు కదా. మరి 100 ఏళ్ళు ఎందుకు ఎదురు చూశాడంటే, అబ్రహాంలో మార్పు కోసము. అబ్రహాం లైఫ్లో మార్పు రావాలి, ఇంకా మారాలి, మార్చి చివరికి 100 ఏళ్ళకి ఇచ్చాడు. అప్పటికి కూడా మారకపోతే ఇచ్చేవాడు కాదు, 150 ఏళ్ళని ఇచ్చేవాడు. మనం అనుకుంటాం వయసు అయిపోద్ది అనుకుంటాం. ఈ దేవుడికి వయసుతో సంబంధం లేదు. ఇవ్వాలి అనుకుంటే నీకు 1000 ఏళ్ళకైనా ఇస్తాడు. కానీ నీలో మార్పు ఆయన కోరుకుంటాడు. మనం మార్పు కోరుకోకుండా టైం అయిపోతుంది, ఇచ్చే ప్రభా టైం అయిపోతుంది, మనం దేవుడితో పోట్లాడతాం. దేవుడు నీలో మార్పు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడి గురించి నువ్వు ఆశించింది కోరుకుంటున్నావు, అందుకే తేడా వస్తుంది. అందుకే మనం ఏమంటామంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఒక 5 సార్లు ప్రార్థన చేస్తాం, 6 సార్లు ప్రార్థన చేస్తాం, 5 సంవత్సరాలు చేస్తాం, 6 సంవత్సరాలు చేస్తాం. తర్వాత ఏమనుకుంటే, ఏం దేవుడు లేదు, నా మాట వినలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని పాటలు పాడటం మొదలు పెడతాం. కాబట్టి దేవుడు లేడు అనే స్థితికి మనము రాకూడదు. ఎందుకు ఇలా అనుకుంటున్నామంటే, ఒక పురాతన కాలం నుంచి, అంటే మన పితరులు కూడా ఈ పని చేశారు. చూద్దాం ఏం చేశారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చూద్దాము. ఒక నిమిషం అమ్మ, ఈ మాట చదివేటప్పుడు అందరూ అనే పదం వినండి, ఎన్నిసార్లు వచ్చిద్దో. అందరూ అనే పదం చూడండి. ఇప్పుడు చదువమ్మా. 1, 2, 3, 4 చాలు. ఇక్కడ అందరూ అనే పాయింట్ 4-5 సార్లు వినిపించబడింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పే కదా, క్రికెట్ టీములో 11 మంది సరిగ్గా ఆడితేనే గేమ్ గెలుస్తాం. అలాగే చర్చిలో ఉన్న అందరూ కూడా పాట పాడితేనే పాట బాగుంటుంది. ఒకడు పాడకపోతే ఏం బాగుంటుంది? అందరూ చప్పట్లు కొడితేనే బైక్ స్వరం వినిపిస్తుంది. అందరూ లేచి నిలబడితేనే ఆరాధన. 2-3 కూర్చుంటే ఆరాధన ఎలా అవుతుంది? సో టీమ్ వర్క్ అంటాం దీన్ని, అంటే కలిసి పనిచేయటము. ఈ కలిసి టీం మూమెంట్ లేకపోతే విజయము రాదు. మనం గెలవాలంటే కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తేనే గెలుపు ఉంటుంది. కలిసి పని చేయకపోతే గెలుపు ఉండదు. సంఘములో ఉన్న అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే విజయం పొందుకుంటాము. ఒకళ్ళో టైంలో ఇంకో టైంలో ప్రార్థన చేస్తే విజయం ఎలా వస్తుంది? దేవుడు మనల్ని విజయం పొందుకోవాలంటే టీం వర్క్ ఉండాలి అంటున్నాడు. ఇక్కడ పితరులు చేసిన పొరపాట్లను పౌలు గారు చెబుతున్నారు. పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్టిజం పొందిరి. ఆ రోజుల కాలంలో వాళ్ళందరూ ఎక్కడ బాప్టిజం తీసుకున్నారు? మేఘములో బాప్టిజం తీసుకున్నారు, సముద్రంలో బాప్టిజం తీసుకున్నారు. మేఘములో బాప్టిజం తీసుకున్నారు, సముద్రంలో బాప్టిజం అంటే ఏంటి? వాళ్ళు మేఘము కింద నడిచిపోయారు, సముద్రంలో గుండా నడిచిపోయారు. ఆ 2 వారిని రక్షించింది. ఈరోజు మనం బ్యాప్టిజం తీసుకుంటే మన బ్యాప్టిజం మనల్ని రక్షిస్తుందా?
లెక్కల మన బాప్టిజం మనకు గుర్తుంటట్లా, కానీ బాప్టిజం తీసుకుంటే ఆ బాప్టిజం నిన్ను నడిపించగలిగి ఉండాలి. ఇక్కడ చెబుతున్నాడు పేతురు గారు, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అందరూ మోషేను బట్టి ఒక్క మేఘములోను ఒక్క సముద్రంలో బాప్టిజం పొందిరి, అందరూ ఒక్క ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి. ఒకటే ఆహారం, 40 లక్షల మంది ఒకే ఆహారం. ఏంటది? మన్నా. 40 లక్షల మంది 40 సంవత్సరాల పాటు ఒకే ఆహారం తిన్నారు. అది మన్నా. ఒకే శరీరము కింద పోల్చబడింది. ఒకే ఆహారము వాళ్ళు తిన్నారు. ఒకే మేఘం కింద ప్రయాణము, ఒకే సముద్రంలో ప్రయాణము, ఒకే ఆహారం తినటము, ఒకే ఆత్మను పొందుకోవటము ఎంత సంతోషమో కదా ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటే. ఇంకా పౌలు గారు అంటున్నారు, అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. ఒకే మేఘం కింద, ఒకే సముద్రములో, ఒకే ఆహారము, ఒకే ఆత్మతో, ఒకే బండలో నీళ్లు తాగారు. ఎవరు? అందరూ. అందరూ అంటే సుమారు 40 లక్షల మంది. తర్వాత ఏమయ్యారు? ఈ 40 లక్షల మంది కనాన్ దేశం చేరారా? ఎందుకు చేరలేదు? ఎంతమంది చేరారు? 40 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తులో కనాను వెళ్దామని. చివరికి చేరింది ఎంతమంది? 2. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? దారిలోనే చచ్చిపోయారు. కారణం ఏంటి? వీళ్ళందరూ దేవుని మాట వినకుండా వ్యభిచారము, త్రాగుడు, జూదము, ఆటలు, ఆ విగ్రహారాధన, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు. అందరూ కూడా చేరలా. మనం అనుకుందాం, మన అన్నోన్ సంఘం ఉంది. ఈ అన్నోన్ సంఘంలో 50 మంది 100 మంది ఉన్నారు అనుకున్నాం. మనమందరము ఒకే టైంలో ప్రార్థన చేస్తాము, ఒకే పాట పాడతాము, ఒకే ఆరాధన చేస్తాము, ఒకే వాక్యం వింటాము, ఒకే పద్ధతిని పాటిస్తాము. అందరం పరలోకం వెళ్తామా? గ్యారెంటీ లేదు. ఎందుకు? ఒక నాయకుడు చెప్పాడు, ఆ నాయకుడి కోసం చేశారు తప్ప వాళ్ళు హృదయపూర్వకంగా చేయలేదు. మోషే కోసం చేశారు తప్ప వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేదు. మోషే చెప్పాడు, నడవండి, నడిచారు, నడవండి, నడిచారు. ఇక్కడ ఆగండి, ఆగారు. ఇక్కడ నీళ్లు తాగండి, తాగారు. ఇక్కడ మాంసం తినండి, తిన్నారు. ఇక్కడ మన్నా తినండి, తిన్నాడు. అంటే మోషే చెప్పినట్లే చేశారు, కానీ వాళ్ళు పరలోకం చేరలా. కానాను చేరలేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో కార్యం జరగలేదు, వాళ్ళ హృదయాల్లో చలనం లేదు. పొద్దాకు తిట్టేవాళ్ళు మళ్ళీ, ఏం మోసే ఎక్కడికి తీసుకొచ్చావు, మాకు ఆహారం లేదు, సవిచారం లేదు, ఆహారం పెడుతున్నావు, మాకు నీళ్ళు లేవు, చంపేస్తావా అని మోసే మీద గొనుక్కున్నారు. ఇప్పుడు నేను మీకు పాస్టర్ని, నేను మీకు చెప్తున్నాను, పలానా రోజు రండి, వస్తున్నారు, వాక్యం వినండి, వింటున్నారు, లేవండి, లేస్తున్నారు, కూర్చోండి, కూర్చుంటున్నారు, పొండి, పోతున్నారు. ఏమైనా మార్పు ఉందా? ఎందుకు లేవమంటున్నాడు, ఎందుకు కూర్చోమంటున్నాడు, ఎందుకు పోవాలి, ఎందుకు రావాలి, ఎవరైనా ఆలోచన చేశారా? ఏదో రమ్మంటున్నాడు, పోదాం, వస్తున్నాం, వెళ్దాం. అది కాదు దేవుడు కోరుకునేది. మోషే కూడా ఆ రోజుల్లో అందరినీ అదే పిలిచాడు. రండి అంటే వచ్చారు, తినమంటే తిన్నారు, పొమ్మంటే పోయారు. కానీ వాళ్ళందరూ పరలోకం చేరలా, కానాను చేరలా. మీరు కూడా రమ్మంటే రావటం, పొమ్మంటే పోవటం కాదు. మీరు ఆలోచన చేయాలి. మనం పరలోకం ప్రయాణం ముఖ్యం, పరలోక ప్రయాణం ముఖ్యం. మార్గం మాత్రం అవునోను సంఘము. ఈ సంఘంలోకి వచ్చి ఇలాగ నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి. కానీ మనం పరలోకం పట్ల ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం. పరలోకం పోయే మార్గం చూడాలే కానీ వచ్చి కూర్చొని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు, వీరందరూ అరణ్యములో సంహరింపబడిరి. ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండా మన సంగతులు మనకు దృష్టాంతరం ఉన్నవి. ఎందుకంటే జనులు తినటానికి, త్రాగటానికి, ఆడుకుంటూ లేచారు. ఆడతారు, తింటారు, తిరుగుతారు తప్ప దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వరు. దేవుడు లేకుండా, దేవుడు వాక్యం లేకుండా, దేవుని మాట లేకుండా మనం ఎన్నిసార్లు వస్తే ఏమి, ఎన్నిసార్లు పోతే ఏమి, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే ఏమిటి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట పౌలు గారు రోమా సంఘంతో ఒక మాట రాస్తూ ఈ మాట అన్నాడు. రోమా 3:12 చూడండి. రోమా పత్రిక 3:12 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పనికి మాలిన వారు అంటే ఎవరు? యూజ్లెస్, ఏ పని చేయనోడు. పనికి మాలినోడు అంటే ఏ పని చేయనోడు. కొంతమంది నిద్ర బాగపోతారు, వీడికి నిద్ర కూడా సరిగ్గా రాదు. పనికి మాలినోడు అంటే సరిగ్గా నిద్రపోవడం కూడా చేతకానివాడు. కొంతమంది బాగా తింటారు, వీడికి తినడం కూడా సరిగ్గా చేత కాదు. తినడం రాదు, నిద్రపోవటం రాదు, పాటలు పాడటం రాదు, సంతోషంగా పాట పాడటం రాదు, ఆరాధన చేయడం రాదు, వాక్యం వినటం రాదు, తినటం రాదు, ఏది రాదు.
ఏది రాని వాడిని యూజ్లెస్ ఫెలో అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో పనికి మాలిన వాడు అంటారు. నువ్వు ఒకసారి ఆలోచించు, నేను ఏం చేయగలను? దేవుడు నాకు ఏ తలాంత్ ఇచ్చాడు? నేను పనికి మాలిన వాడనా, పనికి మాలిన దాననా? పిల్లలు, సంసారము, సంతానము, పిల్లలు, గొడవ, ఉద్యోగాలు ఎప్పుడూ ఉంటాయి. లేనిది ఎప్పుడు? నీ వయసు ఇప్పుడు 20 అయితే ఓ 70 ఏళ్ళు ఇదే పోరాటం. ఆ తర్వాత నీ వయసు 40 అయితే ఓ 30 ఏళ్ళు ఇదే పోరాటం. ఆ తర్వాత సో రెండవ సమస్య మనకి ఏముందంటే, ప్రభువుని మనం ప్రేమించాలంటే, ప్రభువుని చేరుకోవాలంటే ఏం చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. 70 ఏళ్ళ తర్వాత నువ్వు ప్లాన్ చేస్తే నువ్వు శరీరం సహకరించదు నీకు. నాకు బోల్డ్ వయసు ఉంది, నా వయసు 20 కదా, 60, 30, 40, 50 ఎంజాయ్ చేసిన తర్వాత 60లో సేవకి వెళ్తారంటే అప్పుడు నీ వయసు నీకు సహకరించదు, నీ శరీరం కూడా నీకు సహకరించదు. అప్పుడు ఏమంటావు? సార్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్, రేపు వస్తాలే అంటావు. కాళ్ళు బాగున్నప్పుడు ఇంట్లో పోయి టీవీలు చూసావు. కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు రమ్మంటే నా కాళ్ళు నొప్పులు సార్ అంటున్నావు. సో తప్పెవరిది? సో మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకుండా, ఏది చేయాలో అది చేయకుండా, చేయరాని పని చేయకూడని వేళలో చేస్తూ చేయాల్సిన టైంలో చేయలేకపోతున్నాం. ఫలితంగా పనికి మాలిన వాళ్ళమవుతున్నాం. పౌలు గారు అంటున్నారు, అందరూ ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారు. అందరూ కూడా ఏకంగా మీరు గమనించండి, మన వయసు 100 సంవత్సరాలు అనుకుందాం. 100 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు నిద్రపోతాం? నిద్ర 10 సంవత్సరాలా? లేదు, 50 సంవత్సరాలు నిద్రపోతాం. మినిమం హాఫ్ డే నిద్రపోతాం. సరే 40 సంవత్సరాలు అనుకుందాం. 40 సంవత్సరాలు నిద్రపోయావు అంటే ఇంకెన్ని సంవత్సరాలు మిగిలిన నీకు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉద్యోగాలు చేయాలి కదా. రోజుకి ఎన్ని గంటలు చేస్తావు? 8 గంటలు. 10 గంటలు వేసుకో. 10 గంటలు అంటే నీకు 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పోయినాయి. ఉద్యోగానికి, కూలీకి, ఆ పనికి ఈ పనికి నీకు 40-50 సంవత్సరాలు పోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? 10 మిగిలినాయి. సరే 20 మిగిలినాయి అనుకుందాం. 20 మిగిలితే నీ వయసు చిన్న పుట్టగానే నువ్వు సేవకుడు కాలేవు కదా. నీ వయసు 15 వచ్చింది, నాకు ఎవడు పట్టించుకోండి, నువ్వు పిల్లవాడివే, బాల్యం. ఆ 15 వేస్ట్. తర్వాత 50-60 దాటితే ముసలాడు అంటారు నిన్నెవరు పిలవరు కూడా. ఆ తర్వాత అది కూడా వేస్టే కదా. 60 దాటితే వేస్ట్ కదా. 15 లోపు వేస్ట్, 60 తర్వాత వేస్ట్. ఈ మధ్యలో నిద్రపోవాలి, ఈ మధ్యలో మరి ఆకలి తినాలి, తిరగాలి. అంటే చేయాల్సిన టైంలో చేయకుండా, చేయలేని టైంలో నేను కూడా బయలుదేరుతా సేవకు అంటావు. తర్వాత ఏమంటావు? నా కాళ్ళు నొప్పులు, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు ఆరోగ్యం బాగలేదు, మీరు నా కోసం ప్రార్థన చేయండి. సేవ చేయాల్సిన నువ్వే, ప్రార్థన చేయాల్సిన నువ్వే, ఇప్పుడు ఏమంటున్నావు? నా కోసం ప్రార్థన చేయండి. పనికి మాలిన వాళ్ళు, పనికి మాలిన స్థితి. పౌలు అంటున్నాడు, ఒక్కడు కూడా లేడు భూమి మీద, అందరూ ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయ్యారు. ఇంకో మాట చెప్తాం, 6:23 చూడండి. రోమపత్రికే 6:23. ఎస్, ఎంత పనికి మాలిన వాడవైనా ఇప్పుడైనా లేచి కళ్ళు తెరిచి ప్రభువా అని అంటే దేవునికి ఇచ్చే గొప్ప వరం ఏంటంటే కృపావరము. అది యేసునందు నిత్య జీవము. ఇప్పుడైనా సరే, వయసుతో దేవుడి సంబంధం లేదు. నేను చెప్పే కదా, వయసుతో దేవుడికి సంబంధం లేదు. 60 ఏళ్ల ఎలిజబెత్ పిల్లానికి అంది, వయసుతో సంబంధం ఉందా? 100 ఏళ్ల అబ్రహాం పిల్లానికి అన్నాడు, వయసుతో సంబంధం ఉందా? అసలు పెళ్ళే కాకుండా పిల్లలకి అంది ఒక అమ్మాయి. ఎవరామె? మరియమ్మ. వయసుతో సంబంధం ఉందా? వయసుతో సంబంధమే లేని క్రియలు చరిత్రలో మనం చూసాం కదా. మరి అంత కార్యాలు చేయగలిగిన దేవుడికి మనం ఏం చేయగలము? అయిపోయింది, అది అయిపోయింది. దేవుడు అంటున్నాడు మనం పనికిమాలిన వాడు అంటున్నాడు. ఆ మాట అనిపించుకోకూడదంటే మనం ఏమాలంటే ఇప్పుడైనా మనము యాక్షన్ తీసుకుందాం, ఇప్పుడైనా మనం ప్లాన్ చేద్దాం, ఇప్పుడైనా ఒక ఆలోచన చేద్దాం. ఏం చేద్దామంటే దేవుడిచ్చు ఆ నిత్య జీవాన్ని మనము పొందుకుందాము. అందుకే అంటున్నాడు అపోస్తుల కార్యం గ్రంథము 17:30 చూడండి. అపోస్తుల కార్యం గ్రంథము 17:30. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడట. అబ్బా, ఎంత చక్కని మాట. దేవుడు కూడా చూసి చూడ వదిలేసేట. కొన్నిసార్లు భార్య తప్పు చేస్తే భర్త చూసి చూడనట్టు వదిలేస్తాడు. భర్త తప్పు చేస్తే భార్య కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది.
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చూసి కూడా వదిలేస్తారు, పోన్లే అంటారు. ఇప్పుడు దేవుడే వదిలేస్తున్నాడు నిన్ను, ఎలా? చూసి చూడనట్లు. ఎప్పుడు? ఆ అజ్ఞాన కాలము. ఏ అజ్ఞాన కాలము? ఇప్పుడు కనుక నువ్వు ఒప్పుకుంటే ఇప్పటి వరకు, నువ్వు రేపు అనుకున్నావు అనుకో రేపటి వరకు, లేదు నెక్స్ట్ ఇయర్ అనుకున్నావు నెక్స్ట్ ఇయర్ వరకు. అంటే ఎప్పుడు నువ్వు చైతన్యం పొందుతావో అప్పటి వరకు, ఎప్పుడు నువ్వు మారుమోసు పొంది సేవ చేద్దాం అనుకుంటున్నావో అప్పటి వరకు, ఎప్పుడు నీతిగా నిజాయితీగా బ్రతకడం మొదలు పెడతావో అప్పటి వరకు దేవుడు ఏమంటే ఆ కాలమును, అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడా, బతిలాడుతున్నాడా? దేవుడు ఎప్పుడు బతిలాడు. దేవుడు ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద హెవెన్. ఆకాశం నుంచి దేవుడు మనను శాసిస్తున్నాడు. ఆయన మాట శాసనం. శాసనం అంటే ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? అయిపోయింది, అది అయిపోయింది, పోనీ ఇప్పుడు రా నా దగ్గర రా, నేను నీకు మారు మనసు కలుగు చేస్తాను, నేను నీకు కొత్త జీవితం ఇస్తాను, అందరూ కూడా మారు మనసు పొందండి. అందరూ, ఇక్కడ పదం అందరూ పదం వాడబడింది. మనము ఇప్పుడైనా సరే మనము మారు మనసు పొందాలి. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, అంటే గతంలో పొందకపోతే, నిన్నటి వరకు పొందకపోతే, ఇప్పటి వరకు పొందకపోతే, ఇప్పుడైనా మారు మనసు పొందాలి. నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి. అంతేగాని సరదాగా, అలవాటుగా, ఆచార ప్రకారంగా ఏదో రావాలి, రాకపోతే బాగోదు, వచ్చి చూడాలని చెప్పేసి ఈ చిట్టి పనులు దేవుడికి ఏమాత్రం కూడా గిట్టవు. ఆచార ప్రకారంగా చేయవద్దని దేవుడు మనల్ని ఆలోచింప చేస్తూ ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథంలో యోనా నినివే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మారు మనసు పొందింది ఎంతమంది? మారు మనసు పొందింది ఎంతమంది? యోనా గ్రంథం చూడండి, 768 అధ్యాయం చూడండి, 768 పేజీ, పేజీ నెంబర్ 768, 763. 120,000 మంది. మన భాషలో 120,000 మంది. ఆ నినివే పట్టణంలో ఉన్న జనం 120,000 మంది. యోనా పోయి వాక్యం చెబితే వాళ్ళు ఎలా మారారో చూడండి. 5వ వచనం, 3:5. అందరూ గోని పట్టుకొట్టుకు. గనులు అంటే పెద్దవాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు కాదు, అధికారం ఉన్నవాళ్ళు, కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, రూలర్సు, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ గనులు. అల్పులంటే పేదవాళ్ళు, బీదవాళ్ళు, సేవ చేసుకునేవాళ్ళు. సేవ అంటే కూలి పని చేసుకునేవాళ్ళు. వీళ్ళు అల్పులు. అంటే గనులేమి అల్పులేమి అందరూ గోని పట్టగట్టుకున్నారు. గోనిక పట్టగట్టు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎంతమంది వాళ్ళు? 120,000 మంది. 120,000 మంది 40 రోజుల్లో మారిపోయారు. చక్కని ప్రార్థన చేశారు. మీకు తెలిసి ఈ విషయం నేను మళ్ళీ చెప్పక్కర్లా. ఉపవాస ప్రార్థన చేశారు. రాజు కూడా కిందకి దిగొచ్చాడు. వాళ్ళు ఇంకేం చేశారు? వాళ్ళు ప్రార్థన చేయకుండా వాళ్ళతో పాటు వాళ్ళ పశువులు కూడా ప్రార్థన చేశాయి. పశువులు కూడా ఆహారం పెడతాం మానేశారు. పనులన్నీ మానేశారు. ఎన్ని పనులున్నా అన్ని పనులు మానేశారు. మనం చర్చికి రమ్మంటే ఎన్ని పనులు చెబుతామో కదా. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాడు రమ్మన్నాడు, వీడు రమ్మన్నాడు, ఎన్ని పనులు కదా మనకి. నేను ఎవరన్నా ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు చర్చికి రాలేదంటే, బ్రదర్ అక్కడికి వెళ్ళాను సార్, పాస్టర్ గారు అక్కడికి వెళ్ళాను సార్. ఎన్ని పనులు చెబుతామో కదా మనం. నాకే చికాకు విని నాకే చికాకు. అడగటం ఎందుకు? వీళ్ళు అబద్ధం చెబుతారో నాకు తెలుసు, వాళ్ళు చెప్పేది అబద్ధమే, కానీ అబద్ధం నేనేలా వినాలని చెప్పి ఒకసారి మానేస్తా. ఎన్ని అబద్ధాలో కదా, ఎన్ని పనులో కదా. అన్ని పనులు ఆదివారం ఎందుకు పెట్టుకుంటాం? మిగతా రోజుల్లో కుదరదు. మిగతా రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళాలి. ఆదివారం మాత్రమే ఖాళీ. వాళ్ళు ఆదివారం వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఇళ్ళలో పని చేసుకుంటూ ఉంటారు, నిన్ను రమ్మంటారు. నువ్వు ఆదివారం చర్చి బాగానే వెళ్ళాల్సి వచ్చింది. నువ్వేమనుకుంటావు? మరి వాడు కాబట్టి రేపు దొరకడు, వాడు వెళ్ళాలి కదా, తప్పదు, సరే చర్చి రేపు వెళ్ళొచ్చు, వాడు రేపు ఉంటాడా అని మనకి మనమే సమాధానం పరచుకొని వాడి దగ్గరికి పోతాం. వాడేమంటాడు? కూర్చో కాసేపు వెళ్దాం అంటాడు. ఆ మాట ఈ మాట 1 గంట అయిపోద్ది. సంఘం ఉండదు, చర్చి ఉండదు, పాట ఉండదు, ప్రార్థన ఉండదు. ఆదివారం మాత్రమే రమ్మంటాడు వాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడు వాడు? సైతానుడు. నిన్ను చెడగొట్టేది సైతానుడు. నీ బాస్ రూపంలో, నీ ఫ్రెండ్ రూపంలో, నీ ఆఫీసర్ రూపంలో చేరి నువ్వు ఆదివారం మాత్రమే రా అంటాడు. కాబట్టి నువ్వు సంఘానికి వెళ్ళనీయకుండా, నువ్వు చర్చికి వెళ్ళనీయకుండా, నువ్వు ప్రార్థన చేయనీయకుండా నిన్ను చెడగొట్టేది ఎవరంటే నీ బాసే. ఎందుకంటే బాస్ చెప్తే నువ్వు కాదనలేవు కదా.
కాబట్టి డబ్బు రావాలి కదా, ఆదాయం కావాలి కదా, బ్రతకాలి కదా, ఇవన్నీ ఆలోచించి ఆదివారం మాత్రమే మనం చెడిపోతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం. కానీ ఇక్కడ ఈ ప్రజలు అన్ని వారాలు 40 రోజులు అంటే ఎన్ని ఆదివారాలు ఉంటాయి కదా, అన్నీ మానేశారు. 40 రోజుల పాటు వాళ్ళు భోజనం మానేశారు, పశువులు భోజనం మానేశారు, దేవుడు చెప్పిన మాట విన్నారు, అందరూ రక్షించబడ్డారు. అది ప్రార్థన అంటే. అలా చేయాలి మనం కూడా. చేయాలంటే ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా పనిచేయాలి. ఇప్పుడు ఎంతమంది మనం మాట్లాడుకున్నాం కదా, ఎంతమంది మనం క్రికెట్లో 11 మంది పోరాడితే ఎలా గెలుస్తారో అలాగే సంఘంలో వాళ్ళు అందరూ ప్రార్థన చేయాలి. ఒకరిద్దరు ప్రార్థన చేస్తే ఎలా గెలుస్తాం? మనం గెలవలేం. టీం వర్క్ రాదు మనకి, టీమ్ స్పిరిట్ ఉండదు మనకి. కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. సరే, ఇంకో చూద్దాం. అందరం కూడా ఆదాము చేసిన తప్పు అందరికీ వచ్చిందా లేదా? ఆదాము చేసిన తప్పు అందరికీ వచ్చింది. మరి ఆ తప్పుని ఎవరు తీసివేశారు? యేసయ్య తీసివేశాడు. యేసయ్య తీసివేసిన ఆ తప్పు నుంచి విడుదల ఎవరికి వచ్చింది? అందరికీ వచ్చింది. విడుదల ఎంతమందికి వచ్చింది? అందరికీ వచ్చింది. విడుదల అందరికీ వచ్చిందా లేదా? డౌట్, నా డౌట్. దేవుడు ఆదాము టైంలో చేసిన తప్పుని దేవుడు క్షమించి ఆ తప్పు విడుదల చేసి మనకిచ్చాడు. కానీ మనం దాన్ని పొందుకున్నామా లేదా? యేసయ్య పుట్టినప్పుడు గొల్లల దగ్గరికి దూత వచ్చినప్పుడు దూత ఏం చెప్పాడు? సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద సమాధానం ఎవరికి? ఆయనకి ఇష్టలైన మనుషులకే, అందరికీ కాదు. రక్షణ అందరికీ, శుభవార్త అందరికీ, యేసయ్య పుట్టింది అందరి కోసము. కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రక్షణ. ఎస్, దేవుడు నా రక్షకుడు, నేను రక్షించబడాలి, నేను తప్పు చేయకూడదు, నేను నీతిగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటారో వాడికి మాత్రమే రక్షణ. అనుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో నువ్వు ఉంటే అది నీ ఇష్టం. అనుకోవటమో అనుకోకపోవటం అనేది నీ ఇష్టము. అందుకే ప్రభు చెప్పేశాడు, ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతివాడు పరలోకం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం ప్రవర్తించువాడే పరలోకం చేరతాడు. నువ్వు పరలోకం పోవాలంటే యేసయ్య చెప్పినట్టు వినాలి, అంతే తప్ప నా ఇష్టం వచ్చి చేస్తారంటే నువ్వు పరలోకం రావు. నీ ఇష్టం, అది నీ ఇష్టం ప్రకారం చేసుకో. ప్రభు అంటున్నాడు ఇక్కడ, అందరూ కూడా నినివే ప్రజలు 120,000 మంది 40 రోజులు భోజనం మానేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ వాళ్ళని విడుదల చేసింది. అందరూ కూడా కష్టపడ్డారు, అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇంకొక చూద్దాం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము. గలతీ పత్రిక 3:26. ఎస్, మీరందరూ యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా కుమారులయ్యున్నారు. మనము దేవుని కుమారులం అవ్వాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే అందరము కలిసి పోరాడాలి. కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి కష్టపడితే కుటుంబం గడిచిద్దా? ఒక మగాడు ఒక తండ్రి పోరాడి 10 రూపాయలు తీసుకొస్తే ఎంతమంది తింటారు? తినలేరు కదా. మరి అందరూ కష్టపడాలి కదా. పిల్లలు కష్టపడాలి, పెద్దలు కష్టపడాలి. 10 మంది కష్టపడితేనే అవుతుంది. క్రికెట్ టీం ఎలాగో అలాగే మనం గెలుచుకుంటున్నాం కదా. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలంటే అందరూ ప్రార్థన చేయాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే అందరూ పరవశులు అవ్వాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేయాలి. సంఘం బలపడాలంటే అందరూ ప్రార్థన చేయాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరూ అంటే ఎవరుంటారు అందులో? అందరూ అంటే ఎవరుంటారు అందులో? నేను లేనులే, మీరుంటే ఉండండి అని అందరూ అనుకుంటారు. నేను లేనులే, మీరుంటే ఉండండి అందరూ అనుకుంటారట. ఎవరో ఒక సామెత ఉంది కదా, పాత సామెత. రాజుగారు, ఈరోజు మీరందరూ కూడా మీ పశువులు ఇచ్చే పాలు తీసుకొచ్చి ఇక్కడ పోయండి, మరి బిర్యానీ కదా దాని ఏమంటారు, క్షీరాన్నం పాయసం చేసుకుందా రమ్మన్నట్ట రాజుగారు. అందరూ పాలు తెచ్చారంట. ఒకడు అనుకున్నట్ట అందరు పాలు తెస్తున్నారు, నేను నీళ్ళు పోస్తే ఏమైంది అని నీళ్ళు తెచ్చాడట. తీరా చూస్తే అందరూ అన్నీ నీళ్ళే ఉన్నాయట, పాలు లేవు అందులో. ఏమనుకున్నారు? అందరూ అనుకున్నారు అందరూ పాలు తెస్తారు కదా, నేను ఒక్కడే నీళ్ళు తెస్తే ఏముందలే అని అందరూ అనుకుని అందరూ ఏకముగా సమకూడి నీళ్ళే తెచ్చారు. మిమ్మల్ని ప్రార్థన చేయమంటే ఆయన చేస్తాడులే, నేను ఎందుకులే. చర్చికి రమ్మంటే ఆయన వస్తాడుగా, నేను ఎందుకులే. ఆయన పాట పాడమంటే వాళ్ళు పాడతారులే, నేను పాడనులే.
ప్రతివాడు వేరే వాడు చేస్తాడని నీ పని వాడెందుకు చేస్తాడు? పాట పాడటం నీ పని, ప్రార్థన చేయటం నీ పని, ఆరాధన చేయటం నీ పని. మనమేమనుకుంటాం, వాళ్ళు చేసుకుంటారులే, నెమ్మదిగా పోదాం, సాయంత్రం పోదాం, రేపు పోదాం అని మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. మన సమస్యలు మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మన సమస్యలు మనమే అంటే అది ఆ మాట మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అంటే ఏంటి? చర్చికి రావటం యెహోవా కార్యమా కాదా? చర్చికి రావటం యెహోవా కార్యమా కాదా? అశ్రద్ధగా చేస్తే మరి మా ఆరోగ్యం బాగలేదు, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, అయ్యగారు ప్రార్థన చేయడం అంటమే. ఎందుకు వస్తాయి ఇవన్నీ? సరిగ్గా చేయట్లేదు, అశ్రద్ధగా చేస్తున్నాం. చేయట్లేదు అంటలేదు, చేస్తున్నాం. ఎప్పుడు చేస్తున్నాం? ఎప్పుడు చేయాలో అప్పుడు చేయట్లేదు, ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తూ ఉన్నాం. యెహోవా కార్యము అశ్రద్ధగా కేర్లెస్. అశ్రద్ధ ఇంగ్లీష్లో ఏమంటాం? కేర్లెస్. ఈ అశ్రద్ధ తెలుగులో పెద్ద ప్రభావం ఆ మాట అంటే పెద్దగా తగలదు. కానీ కేర్లెస్ అంటే హౌ కేర్లెస్ యు ఆర్ అంటే బుద్ధి లేదా నీకు, ఇంత అజాగ్రత్తగా చేస్తావా అంటే. దేవుని కార్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధ అంటే ఏంటి? వచ్చినప్పుడు పాడబడేటప్పుడు నిలబడమంటే నిలబడం, కూర్చోమంటే కూర్చోం, కళ్ళు మేయమంటే కళ్ళు మేయం, ఆరాధన చెల్లించమంటే అది చేస్తున్నాడులే అని మనం కళ్ళు మూసుకుంటాం. ఏది చేయం దేవుడు చెప్పింది. దేవుడు చెప్పింది ఏది చేయనప్పుడు దేవుడు నీకెందుకు చేయాలి? అది అశ్రద్ధ కాదా? అది శాపం కాదా? యెహోవా కార్యము అశ్రద్ధగా చేయటము శాపము. లేటుగా వస్తే శాపమా కాదా? లేటుగా వస్తే శాపమా కాదా? అశ్రద్ధే. ఎక్కువసేపు ఉండగా అశ్రద్ధే. అంటే ఏది కూడా ఎక్కువ చేయకూడదు. మనకి పనులు ఉంటాయి, పనులు లేని కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దాన్ని శాపంగా మారుస్తాడు. బలలో చేయవేస్తాం, అశ్రద్ధగా చేస్తే శాపమే. దేవుడితో ఎందుకు పెట్టుకోవాలి మనం? మన పక్కోడితో మన ఇంట్లో వాళ్ళతో పెట్టుకుందాం, కానీ ఆయనతో మాత్రము అశ్రద్ధగా చేస్తే శాపం అంటాడు. దేవుడు ఏమంటాడంటే ఇక్కడ మందరూ కూడా 3వ అధ్యాయం గలతీ 3:26లో ఏముందంటే, మనమందరం కూడా యేసుక్రీస్తు విశ్వాసం వల్ల దేవుని కుమారులము. ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడిని నమ్ముతున్నామో దేవుడు మనల్ని కుమారులుగా మార్చుకున్నాడు. కానీ మనం అశ్రద్ధ వల్ల ఆ కుమార తత్వాన్ని వదిలేసుకుంటున్నాం. కుమార తత్వాన్ని వదిలేసుకుంది ఎవరు తెలుసా? కుమార తత్వాన్ని వదిలేసుకుంది ఎవరు? ఏశావు. ఏం చేశాడు? ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీ మధ్య లేకుండా చూసుకోండి. తెలుసు మనకి కథ. దేనికోసం అమ్మేసుకున్నాడు? పూట కూటి కోసం. మనం దేనికి సంఘానికి చర్చికి రావట్లేదు? పూట కూటి కోసమే. ఇంట్లో వంట చేయాలి కదా. సో వంట కోసం దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఏమయ్యాడా ఏశావు? ఒక సినీ రచయిత ఒక మాట అంటాడు, అన్నీ ఉన్నప్పుడు కళ్ళు మూసుకు పారేసుకున్న వస్తువు కోసము ఆ తర్వాత ఒళ్ళంతా కళ్ళు చేసుకు వెతికినా దొరకదు. ఇక్కడ ఏశావు తర్వాత చాలా బాధపడ్డాడు. తండ్రిని వేడుకున్నాడు, తండ్రి నాకు సహాయం చేయ, నాకు ఇవ్వంటే దేవుడు వరాలు ఇవ్వకుండా శాపాలు ఇచ్చాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట చూద్దాం. అపోస్తుల కార్యం గ్రంథము యోహాను 10:16. టైం అవుతుంది, ముగించుకుందాం. యోహాను 10:16 మంద ఒక్కటి అంటే అర్థం ఏంటి? మంద ఒక్కటి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయి అన్నాడు యేసయ్య. అంటే యేసయ్య మాట వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటున్నాను, ఈ గొర్రె వినేవాళ్ళు కొంతమంది, వినని వాళ్ళు కొంతమంది. వినేవాళ్ళు ఈ దొడ్డిలో ఉన్నారు, వినని వాళ్ళు బయట ఉన్నారు. యేసయ్య అంటే నేను వాళ్ళని కూడా తీసుకొస్తాను. వాళ్ళని కూడా అంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నాయి, అవి కూడా వస్తే మంద అంతా ఒకటవుతుంది. యేసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఎలా ఎత్తబడతాం? కుటుంబ పరంగా ఎత్తబడతామా, సంఘపరంగా ఎత్తబడతామంటే సంఘ ప్రకారం ఎత్తబడతాం. గొప్ప విషయం. ఎత్తబట్టంలో ముఖ్యమైనది ప్రధాన విషయము. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడకపోతే అదే దౌర్భాగ్యము. ఇక్కడ అంటాడు మంద అంతయు ఒక్కటిగా ఉండును, ఒక్కడే కాపరి. మన కాపరి ఎవరు? యేసయ్య.
యేసయ్యే మన కాపరి, మనమందరము ఒక్కడే నాయకుడి కింద ఉన్నాము. అప్పుడే మోషే నాయకుడు వాళ్ళని సముద్రంలో నడిపించాడు, ఆకాశం కింద నడిపించాడు. ఇప్పుడు యేసయ్యే కాపరి మనల్ని పరిశుద్ధాత్మ కింద నడిపిస్తున్నాడు. అప్పుడు ఆయన మన్నా తినిపించాడు, ఇప్పుడు నిత్య జీవమైన ఆయన శరీరాన్నే మనకు తినిపిస్తున్నాడు. ఆ గ్యాప్ మనం కంపేర్ చేసుకుందాం. ఇట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరం ఒకే అడుగులో ఒకే మాటలో అడుగు వేస్తే ఎంత బాగుంటుందో కదా. ఒకవేళ మన సంఘంలో ఉన్న 50 మంది 50 కుటుంబాలు 40 కుటుంబాల్లో ఒక్క కుటుంబం ఫెయిల్ అయితే ఎంత బాగుంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది కదా. ఒక్క కుటుంబం, అది పేరు చెప్పొద్దు, మనం పలానా కుటుంబం అనుకోవద్దు. ఒక కుటుంబం ఫెయిల్ అయితే రేపు రెండవ రాకడలో ఎస్ఐ వచ్చినప్పుడు అందరూ పైకి ఎత్తబడి మనం పైకి వెళ్తూ ఉంటాం, కింద ఒక కుటుంబం మిగిలిపోయింది. అప్పుడు వీడికి బాధ, వాడికి కూడా బాధే. అరే వాడు మిగిలిపోయాడు పైనుంచి బాధపడుతుంటాడు, కిందోడు అయ్యో మామూలు వెళ్ళిపోయి కిందోడు బాధపడుతుంటాడు. ఒకడు మిగిలిపోయి, ఒక కుటుంబం మిగిలిపోయి మిగతా కుటుంబాలన్నీ ఎత్తబడుతుంటే ఎత్తబడే కుటుంబాలకు కూడా సంతోషం ఉండదు. అబ్బా నాడు మిగిలిపోయారా. బ్యాడ్ లక్. అందరూ ఎత్తబడాలి. సంఘం అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కలిసి కట్టు అంటే టీమ్ స్పిరిట్. క్రికెట్లో 11 మంది ఎలా పోరాడతారో అలాగే సంఘములో ఉన్న అందరూ పోరాడాలి. 11 మందికి సంఘంలో 11,000 ఉండొచ్చు. అందరూ కూడా ఒకే పాయింట్తో, ఒకే ఆత్మతో పోరాడాలి, ఒకే ఆత్మతో ప్రార్థన చేయాలి. అందరూ కూడా ఏకముగా ప్రభువుని ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎస్, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండడం మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలం మీదకు మేఘముల మీద పోదాము. అంటే ఇక్కడ సజీవులమై నిలిచి ఉండు మనము. ఎవరైతే ప్రభువులు ఉంటారో వారు సజీవులు, వాళ్ళే ఎత్తబడతారు. ఎవరైతే ప్రభువులు ఉంటారో వారు సజీవులు, వారు ఎత్తబడతారు. మిగతా వాళ్ళందరూ సజీవులు, సరే మిగతా వాళ్ళందరూ ఎవరు? నిర్జీవులు. సజీవులు, నిర్జీవులు అంటే జీవం ఉంటుంది కానీ ఉపయోగం లేదు, ప్రాణం ఉంటుంది కానీ ఉపయోగం లేదు, మనిషి ఉంటాడు కానీ ఉపయోగం లేదు. కేవలం మనిషి ఉండి ఉపయోగం లేకుండా జీవించే జీవితాలు యేసయ్యకి నచ్చవు, నీకు నచ్చవు. కేవలం ఊరికే నిలబడటం కాదు కావాల్సింది, నీ అదేంటి ఇన్వాల్వ్మెంట్ కావాలి, ప్రజెన్స్ కాదు. దేవుడు ఈ మాట తేడా చూడండి. ప్రజెన్స్ వేరు, పార్టిసిపేషన్ వేరు. ప్రజెన్స్ వేరు, పార్టిసిపేషన్ వేరు. అర్థం ఏంటి? ప్రజెంట్ అంటే ఉండటం, పార్టిసిపేషన్ అంటే ఇన్వాల్వ్ అవ్వటం. నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పాడతాను, నేను వాక్యం చెప్తానని ఎవరు ముందుకు వస్తారో ఆ సంఘము చైతన్యవంతమైన సంఘము. నాకు బోల్డ్ పనులని పాస్టర్ గారు నాకేం పని చెప్పొద్దు అంటారే, ఆ సంఘము చైతన్యం లేని సంఘము, ఉపయోగం లేని సంఘము. ప్రభు అన్నాడు ఇక్కడ సంఘాలు విడదీస్తున్నాడు. ఏ సంఘం అంటే మనము నిలిచి ఉన్న మనము ఎవరైతే సజీవులమే నిలిచి ఉంటామో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడదాము, కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ మాటలు మీరు చెప్పుకోండి, ఆదరించుకోండి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఈలోపు యేసయ్య వస్తున్నాడు, ఈ కొంతమంది ఎత్తబడతారు, మిగతా వాళ్ళు విడవబడతారు. ఆ విడవబడకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 100 కుటుంబాలు ఉంటే 70 కుటుంబాలు ఎత్తబడితే ఆ 70 కుటుంబాలు మిగిలిపోయిన 30 కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ 30 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు ఎత్తబడితే మిగిలిన 20 కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. సంఘము కలిసి ప్రార్థన చేయాలి, ఏక ఆత్మతో ప్రార్థన చేయాలి. ఏదైనా ఒక కార్యం చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయడానికి టైం లేదంటే, నాకు కుదరదంటే, నాకు వీలు లేదు, నా టైం లేదంటే ఎవరు చేస్తారు ప్రార్థన? మరి నువ్వు చేయకపోతే. సో ప్రార్థన చేసే భారం నీ మీద ఉన్నప్పుడు, సంఘంగా దేవునికి ఒక బాధ్యత అప్పగించినప్పుడు నాకు టైం లేదు, నాకు కుదరదని ఎవరు చేస్తారు ప్రార్థన నీ కోసం, నా కోసం? కాబట్టి సంఘమా జ్ఞాపకం చేసుకోండి, అందరం ఎత్తబడాలి, కొందరు విడిచిపెట్టబడకూడదు. అందరూ ఎత్తబడాలంటే అందరి కోసం ప్రార్థన చేయాలి. ఏమో నేను బలహీన అవుతానేమో, నా కోసం మీరు ప్రార్థన చేయాలి.
మీరు బలహీనత మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒకళ్ళకొకళ్ళు ఆదరించుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న సూత్రము. అందరూ అందులోకి వస్తారు. అందరంటే కొంతమంది సపరేట్ అయిపోతారు, కానీ ఆ సపరేట్ అయిన వాళ్ళ కోసం మిగతా వాళ్ళు ప్రార్థన చేయాలి. మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోతే వీళ్ళు ప్రార్థన చేయాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అది క్రైస్త సంఘము. అప్పుడు ఎత్తబడతాం, సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి యూనివర్సల్ చర్చి, ఒకటి అన్నోన్ చర్చి. యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘము, ప్రపంచమంతా ఒక సంఘమే. ఇప్పుడు అన్నోన్ సంఘం మొత్తం బాగా బలంగా ఉంటే మిగతా సంఘం కోసం ప్రార్థన చేయొచ్చు. ఎవరి కోసము? సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేయొచ్చు. ఇక్కడే బలహీనంగా ఉంటే. సో ముందు మనల్ని మనం బలపరచుకోవాలి, మనల్ని మనం ప్రార్థనతో సిద్ధపరచుకోవాలి. అప్పుడు అన్యుల కోసం ప్రార్థన చేయాలి. నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. మార్నింగ్ ప్రేయర్స్లో ఒక 2-3 కుటుంబాలు ప్రార్థన చేస్తారు. అయ్యా, సంఘంలో చైర్లని ఖాళీగా ఉంటున్నాయి, అయ్యా మీరు చేయండి అయ్యా. వాళ్ళే రారు. బ్యాడ్ లక్ ఏంటంటే, ఎవరైతే సంఘంలో చైర్లు ఖాళీగా ఉన్నాయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు రారు, ఇక్కడికి టైంకి రారు, వస్తారు తర్వాత ఇప్పుడు లేటుగా. కాబట్టి చేసేవాళ్ళ మనమైనా రావాలి, చెప్పేవాళ్ళ మనమైనా ఉండాలి. ఈ తలంపు లేనప్పుడు సంఘం నిలబడదు, కనపడదు, వినబడదు. నిలబడాలన్నా, కనపడాలన్నా, నిలబడాలన్నా, వినబడాలన్నా మనం ఒకటిగా ఉండాలి. ఉన్న 100 మంది అయినా, ఉన్న 50 మంది అయినా ఒక్క త్రాటి మీద నిలిస్తే విజయం సక్సెస్ అవుతాం. లేకపోతే మనం ఫెయిల్ అవుతాం. నీతో పాటు నీ సంఘం కూడా దెబ్బతింటది. ఆ స్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి.